మగువలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. మరిన్ని వివరాలకు 7998484841. సో మొత్తానికి దేశమంతా కూడా ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం మీద ఆధారపడడం, ఎందుకంటే దాని ద్వారా పండించే పంటలు తింటే మనకు ఆరోగ్యానికి కూడా మంచిదని. సో 78వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలో భాగంగా ఇక్కడ ఒక స్టాల్ కూడా ఏర్పాటు చేశారు. దీనికి సంబంధించి కొంతమంది మహిళలతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి, ఈ స్టాల్ యొక్క థీమ్ ఏంటి, ఇక్కడ ఏమేమి ప్రోడక్ట్స్ మీరు అందుబాటులో ఉంచారు? నమస్కారం అండి, నా పేరు సుజాత. నేను కృషి విజ్ఞాన కేంద్రంలో గృహ విజ్ఞాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. మేము ముఖ్యంగా ఏంటంటే గ్రామీణ మహిళలు మరియు అంగన్వాడీలో ఉన్నటువంటి వాళ్ళ ద్వారా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. గర్భిణీ స్త్రీలు, మహిళలు, చిన్నపిల్లలకు సంబంధించిన అనుబంధ ఆహార పదార్థాల మీద శిక్షణా కార్యక్రమాలు, అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము. అలాగే మాకు ఎంటర్‌ప్రెన్యూర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అంటే మహిళలు స్వయం ఉపాధిని పెంపొందించుకునేలాగా స్వయం ఉపాధి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉంటాము. దానిలో భాగంగానే గత సంవత్సరం అంతర్జాతీయ చిరుధాన్యాల సంవత్సరంలో భాగంగా మేము డిఫరెంట్ కైండ్ ఆఫ్ వొకేషనల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం జరిగింది. దానిలో కొంతమంది ఎంటర్‌ప్రెన్యూర్స్ని కూడా మేము డెవలప్ చేసాము. మేమేంటంటే ముఖ్యంగా చిరుధాన్యాలతో విలువ ఆధారిత పదార్థాలు, మన నెల్లూరు జిల్లాలో ఎక్కువగా ఆక్వా ఉంది కాబట్టి ఆక్వా ప్రోడక్ట్స్ మనకి ఎక్కువగా లభిస్తూ ఉంటాయి కాబట్టి రొయ్యలు మరియు చేపలు మరియు ఎండు మెత్తాళ్ళు, అలాగే డిఫరెంట్ కైండ్ ఆఫ్ పండు చేపలు, అలా వివిధ రకాలైనటువంటి చేపలతో మనము విలువ ఆధారిత పదార్థాలు తయారు చేయడం జరుగుతుంది. అదే కాకుండా మనము హెర్బల్ పౌడర్స్ అని చెప్పి, అలాగే చిరుధాన్యాలతో సంబంధించిన విలువ ఆధారిత పదార్థాలు కంప్లీట్గా ఆర్గానిక్గానే తయారు చేయడం జరుగుతూ ఉందన్నమాట. ఎటువంటి రసాయనాలు కానీ కృత్రిమమైన పదార్థాలు కానీ ఉపయోగించడం లేదు. అలాగే ఈ కార్యక్రమానికి మన ఎంటర్‌ప్రెన్యూర్స్ అందరూ కూడా వాళ్ళ ప్రోడక్ట్స్ని తీసుకొని వచ్చినారు. వారిలో కొద్దిమంది కూడా వచ్చి ఇక్కడ వాళ్ళ ప్రోడక్ట్స్ అంతా కూడా డిస్ప్లే చేయడం జరిగింది. వాటిలో ఉండేటువంటి పోషక విలువలు అయితే ఏమి, అదే దానివల్ల వచ్చేటువంటి ఆరోగ్య ప్రయోజనాలన్నీ కూడా వాళ్ళు వివరించడం జరుగుతుంది. చెప్పండి, మిల్లెట్ ప్రొడక్ట్స్ అన్నారు కదా, సో ఇవన్నీ కూడా మిల్లెట్స్ తో తయారు చేసారా, పూర్తిగా ప్రకృతి వ్యవసాయానికి సంబంధించింది? ఇది 100% ఆర్గానికే, ఇంక్లూడింగ్ దీంట్లో వేసిన చిన్న చిన్న ఆవాలు అలాంటి ప్రొడక్ట్స్, చిన్న జీలకర్ర దగ్గర నుంచి ప్రతి ప్రొడక్ట్ కూడా నేనైతే 100% ఆర్గానిక్ న్యాచురల్ ఫార్మింగ్ మెథడ్లోనే తీసుకుంటాను. మ్యానుఫ్యాక్చరింగ్ అనేది మీకు ఎక్కడ ఉంటుంది? ప్రెసెంట్ హోమ్ బేస్ ఉంది. విత్ ఇన్ ఫ్యూ మంత్స్లో నేను యూనిట్ స్టార్ట్ చేస్తున్నాను. గవర్నమెంట్ సపోర్ట్ ఏ విధంగా ఉంది మీకు? యాక్చువల్లీ లోన్ కేవీకే త్రూనే లోన్ సబ్సిడీ లోన్ సబ్సిడీ లోన్ అప్లై చేస్తున్నాను. తర్వాత యూనిట్ సెటప్ చేస్తున్నాను. మేము వీళ్ళకి శిక్షణ ఇచ్చిన తర్వాత వాళ్ళు స్వయం ఉపాధిని పెంపొందించుకోవడానికి బ్యాంకులో లోన్ ఎలా తీసుకోవాలి, FSSAI సర్టిఫికేషన్ ఎలా చేసుకోవాలి, మార్కెటింగ్ చేయడానికి ప్రోడక్ట్స్ లేబులింగ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. ఆ లేబులింగ్ ఎలా చేయాలి, దాంట్లో న్యూట్రిషనల్ ఫ్యాక్ట్స్ ఎలా ఉండాలి, ప్రతి ఒక్క దాని మీద అవగాహన అనేది కల్పించి వాళ్ళని రెడీ చేసిన తర్వాత ఫస్ట్ మార్కెట్లో ఎలా ఉంది ఆ ప్రోడక్ట్స్కి వాల్యూ అన్నది వాళ్ళు ఒకసారి చెక్ చేసిన తర్వాత ఇప్పుడు ఏంటంటే అందరూ హోమ్ బేస్డ్ చేస్తున్నారు. కొద్దిమంది స్మాల్ యూనిట్స్ కూడా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. ఇప్పుడు తిను కూడా ఏంటంటే ఒక బ్యాంక్ లోన్కి అప్రోచ్ అయింది, ఆల్మోస్ట్ ఓకే అయిపోయింది అనమాట. తను పెద్ద లెవెల్లో యూనిట్ కూడా ఒక వితిన్ 3 months or 4 monthsలో ఎస్టాబ్లిష్ చేస్తారు. ఇలాగే ఈ ఇయర్ టార్గెట్లో కూడా మేము ఇంకా కొద్దిమంది ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్ని డెవలప్ చేస్తాము. అలాగే మేము SC సబ్ ప్లాన్ అని చెప్పి ఒక ప్లాన్లో మేము గిరిజన మహిళలందరికీ కూడా సోలార్ డ్రైయర్స్, పల్వరైజర్స్ కూడా ఇవ్వడం జరిగిందనమాట. 5 మంది మహిళలు కలిసి వాళ్ళు స్వయం ఉపాధిని పెంచుకునేలాగా, ముఖ్యంగా చిరుధాన్యాలతో రాగి మాల్ట్ అయితే ఏమి, మల్టీగ్రెయిన్ ఆట, ఇలాంటివన్నీ, సూజీ రవ్వ, ఇలాంటివన్నీ ప్రిపేర్ చేస్తూ ఉన్నారు. అవి ప్రోడక్ట్స్ కొంతకాలం నిల్వ ఉండడమే కాకుండా మార్కెటింగ్కి కూడా చాలా ఈజీగా ఉంది. నవేడేస్ చాలామంది కూడా అవేర్నెస్ అనేది చాలా బాగుందన్నమాట చిరుధాన్యాల వాడకాన్ని పెంపొందించాలని. అందుకని ఎక్కువగా ఇన్స్టంట్ మిక్సెస్, ఇన్స్టంట్ బ్రేక్ఫాస్ట్ మిక్సెస్ అవన్నీ కూడా ప్రిపేర్ చేస్తూ ఉన్నాము. సో ఈ ఇయర్ ఇంకా కొంచెం ఎక్కువ ఎస్టాబ్లిష్ చేయడానికి కూడా అవకాశం ఉంది. మగువలకు శుభవార్త. 1 గ్రామ్ జ్యువెలరీలో ఇప్పటి వరకు మరెవ్వరూ ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలు కేవలం అలంకార్ ఆర్ట్ జ్యువెలరీలో మాత్రమే. సొంత తయారీదారుల చేత డైరెక్ట్ గా కస్టమర్లకు నచ్చిన విధంగా నగలను వారు కోరిన డిజైన్ లో కస్టమైజ్ చేసి ఇవ్వబడును. మరిన్ని వివరాలకు 7998484841, 7998484842.